Good morning, students. Today we are going to have a class, online class on physics cluster, paper 2, C2, wind, hydro and thermal, ocean thermal energies. Physics cluster students की first unit paper 2 cluster 2, wind, hydro and ocean thermal energies. ఇది మన సెకండ్ క్లస్టర్ పేపర్ టైటిల్. అందులో మనం ఫస్ట్ టాపిక్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ విండ్ జనరేషన్ గురించి నేర్చుకున్నాం. విండ్ జనరేషన్ అంటే పవన ఉత్పత్తి ఎలా ఉత్పత్తి అవుతుంది, వాట్ ఆర్ ద రీజన్స్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ విండ్స్, లోకల్ విండ్స్ అండ్ గ్లోబల్ విండ్స్. ప్రాంతీయ పవనాలు, ప్రపంచ పవనాల గురించి, అలా పవనం ఎక్కడ ఉద్భవిస్తుంది, ఎలా ఉద్భవిస్తుంది, కారణాలు ఏంటి, కొరియాలిస్ ఫోర్స్ గురించి, రొటేషన్ ఆఫ్ ది ఎర్త్, పోలార్ విండ్స్, రోజ్ బై సర్క్యులేషన్, వీటి గురించి మనం నేర్చుకున్నాం. సెకండ్ టాపిక్ వచ్చి మనకి ఫస్ట్ యూనిట్లో సెకండ్ టాపిక్ విండ్ స్పీడ్ వేరియేషన్ విత్ హైట్. పవనం యొక్క వేగం, గాలి వేగము, వడి వేగము లేక వడి, గాలి యొక్క వడి ఎత్తుతో పాటు మార్పు. హైట్ అంటే హైట్ ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. భూమి యొక్క ఉపరితలం నుంచి మనం ఉపరితలం నుంచి హైట్ ఎత్తుకు ఎగిరి పెరిగి కొలిది గాలి యొక్క వేగం ఎట్లా ఉంటుంది, వేగము లేక వడి. విండ్ స్పీడ్ వేరియేషన్ విత్ రెస్పెక్ట్ టు హైట్. ఎత్తుతో పాటు గాలి వడిలో మార్పు. ఎత్తుతో పాటు, ఎత్తు అంటే సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, భూమి ఉపరితలం నుంచి మనం ఎత్తుకెళ్ళి కొద్ది గాలి వడిలో మార్పు ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈరోజు మనం నేర్చుకుంటాం. విండ్ స్పీడ్ వేరియేషన్ విత్ హైట్. ఈ టాపిక్ మనకి ఫస్ట్ యూనిట్లో ఎస్ఏ క్వశ్చన్ కింద ఎక్కువ అడుగుతూ ఉంటాడు. లాస్ట్ క్లాస్లో చెప్పింది విండ్ జనరేషన్ అనేది 5 మార్క్స్ క్వశ్చన్ షార్ట్ ఆన్సర్ అడిగితే, ఇది ఎక్కువగా విండ్ స్పీడ్ వేరియేషన్ విత్ హైట్ అనేది 10 మార్క్స్ ఎస్ఐ క్వశ్చన్లో అడుగుతారు. అసలు విండ్ యొక్క వెలాసిటీ, విండ్ అంటే నేర్చుకున్నాం మోషన్ ఆఫ్ ది ఎయిర్. విండ్ అంటే దేన్ని పవనం అంటున్నాం మనం, మోషన్ ఆఫ్ ది ఎయిర్. అంటే గాలి గమనంలో ఉన్నప్పుడు వేగం మారుతూ ఉంటుంది. మరి వేగం మారుతున్నట్లయితే హైట్ తోటి పాటు వేగం ఎట్లా మారుతుంది, హౌ ద వెలాసిటీ ఆర్ ద స్పీడ్ ఆఫ్ ది ఎయిర్ ఆర్ విండ్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు హైట్. దానికోసం మనం ఒక గ్రాఫ్ను కనుక తీసుకున్నట్లయితే, స్టడీ కనుక చేసినట్లయితే, ఎక్స్ యాక్సిస్లో విండ్ స్పీడ్ తీసుకున్నాం. విండ్ స్పీడ్ గాలి యొక్క బడి, యూజెడ్, యూ అంటే డిస్టెన్స్, అక్కడ జెడ్, ఓకే, హైట్. యూజెడ్ అంటే విండ్ స్పీడ్, యూ అంటే వేగము, జెడ్ అంటే ఎత్తు. సపోజ్ ఒకటి తీసుకున్నాను 1 మీటర్లో హైట్ విండ్ స్పీడ్, U2 తీసుకున్నాం అనుకోండి 2వ మీటర్ హైట్లో వేగము, U3 తీసుకున్నాం అండి వెలాసిటీ థర్డ్ పొజిషన్, U4 తీసుకున్నాం అనుకోండి వెలాసిటీ 4th పొజిషన్. హౌ ద వెలాసిటీ ఇంక్రీజెస్ ఫ్రమ్ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఇది ఎక్స్ యాక్సిస్ మీద విండ్ స్పీడ్ తీసుకుంటాం, వై యాక్సిస్ హైట్ తీసుకుంటాం. 0, 10 మీటర్స్, 100 మీటర్స్, 200, 2000 మీటర్స్ అండ్ సో ఆన్. ఎక్కడి నుంచి, ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్, భూమి యొక్క ఉపరితలం నుంచి మనం ఇక్కడి నుంచి మనం హైట్ కొలుస్తున్నాం. దాని యొక్క వేగం చూడండి, ఉపరితలం దగ్గర ఎంత ఉంది, గ్రాఫ్ అని తీసుకున్నట్లయితే ఉపరితలం దగ్గర ఆరిజిన్ నుంచి స్టార్ట్ అయినట్లయితే అంటే ఉపరితలం మీద గాలి యొక్క వడి వేగము, విండ్ వెలాసిటీ 0 ఉంటుంది. The velocity of the earth at the surface of the earth, the velocity of the air or the velocity of the wind at the surface of the earth is 0. ఇక్కడ నుంచి 0 నుంచి నాకు as you go on increasing height, the velocity increases. వెలాసిటీ పెరుగుతూ ఉంటుంది, ఓ పర్టికులర్ హైట్ వరకు పెరుగుతూ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి మార్పు ఉండదు. ఏ పర్టికులర్ హైట్ దాకా అయితే మార్పు ఉంటుందో ఆ హైట్ని గ్రేడియంట్ హైట్ అంటారు. ఇంకా అక్కడి నుంచి యూనిఫార్మ్ ఉంటుంది, వెలాసిటీ అంటే సమానమైన సమవేగంతో ప్రయాణం చేస్తూ ఉంటుంది. వేగంలో మార్పు ఉండదు. ఇంకా ఎక్కువ హైట్ వెళ్ళినా కానీ వేగంలో మార్పు ఉండదు. దాన్ని ఆ లిమిట్ని ఏమంటారంటే గ్రేడియంట్ హైట్ అంటారు. ఈ గ్రేడియంట్ హైట్ దాటితే దాన్ని మనం ఏమంటారు ఫ్రీ అట్మాస్ఫియర్, స్వేచ్ఛా వాతావరణము అంటారు, ఫ్రీ అట్మాస్ఫియర్. ఈ ఫ్రీ అట్మాస్ఫియర్లో నువ్వు ఎంత హైట్ పోయినా సరే, ఇంకా హైట్ ఎంతకి వెళ్ళిపోయినా సరే, దేర్ ఈజ్ నో డిఫరెన్స్ ఆఫ్ వేరియేషన్. విండ్ వెలాసిటీలో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. కాబట్టి విండ్ వెలాసిటీని మనం స్టడీ చేయడానికి కొన్ని ఎంపిరికల్ ఫార్ములాస్ తీసుకున్నాం, ఊహాత్మకమైనటువంటి కొన్ని ఫార్ములాస్ని తీసుకున్నారు. అంటే దీనికి గాలి ఏ టైంలో ఎంత ఉంటుంది, ఏ పొజిషన్లో ఎంత ఉంటుంది, ఖచ్చితంగా ఈ సమీకరణను ఫాలో అవుతుంది. ఖచ్చితంగా ఈ కండిషన్స్, ఈ కారణాల వల్ల దీని వేగం ఎక్కువగా ఉంది, తక్కువగా ఉందని చెప్పడానికి మనం ఎవరో ఏది కాంక్రీట్ థియరీ అంటే ఒక స్పష్టమైనటువంటి ఈక్వేషన్ కానీ, సమీకరణం కానీ, ఒక సిద్ధాంతం కానీ లేదు. ఇట్ చేంజెస్ ఫ్రమ్ point to point, it changes from height to height.
యూనిఫామ్గా ఎక్కడా కూడా ఒకేలా ఉండాలని రూల్ లేదు. అంటే ఒక ఫార్ములాని ఒక పద్ధతిగా అది ఫార్ములా. ఓకే, అర్థమవుతుందండి. విండ్ స్పీడ్ వేరియేషన్ విత్ హైట్. ఎక్కడి నుంచి? భూమి సర్ఫేస్ ఉపరితలం దగ్గర వేగం ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. ఎందుకు ఉంటుంది వేగం 0? ఎందుకు ఉంటుంది? డ్యూ టు ది రఫ్నెస్ ఆఫ్ ది ఎర్త్. భూమి యొక్క ఉపరితలము గరుకుగా ఉంటుంది. అంటే చెట్లు ఉంటాయి, వృక్షాలు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, పొలాలు ఉంటాయి, నీరు ఉంటుంది, ఇసుక ఉంటుంది, ఇళ్ళు ఉంటాయి, భవనాలు ఉంటాయి, పెద్ద పెద్ద టౌన్లు ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి. అవన్నిటిని భూమి మీద ఉపరితలం మీద ఉంటుంది. దాన్ని ఏమంటారంటే రఫ్నెస్, సర్ఫేస్ రఫ్నెస్ అంటే గరుకుతలము అంటారు. దాన్ని ఏమంటారు? గరుకుతలము. ఆ గరుకుతలం వల్ల రఫ్నెస్, సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ రఫ్నెస్ వల్ల నాకేమవుతుంది? సర్ఫేస్ దగ్గర వేగము 0 ఉంటుంది, శూన్యము. ఇక్కడ నుంచి నువ్వు గ్రాడ్యువల్గా హైట్ పెరిగి కొద్ది, భూమి సర్ఫేస్ గ్రాడ్యువల్గా పెరిగి కొద్ది హైట్ స్లోగా పెరుగుతుంది. ఇక్కడికి వచ్చి ఒక పర్టికులర్ హైట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మనకి అలజడిగా ఉంటుంది. అంటే ఒక సిస్టమేటిక్గా లేదు, ఇక్కడ నుంచి ఇక్కడికి. దాన్ని ఏమంటే ఎరోటిక్ కండిషన్ అంటే అలజడి, గాలి స్టోసినట్టు తిరుగుతూ ఉంటుంది, సుడులు తిరుగుతున్నట్టు. ఇక్కడ గాలి సుడులు తిరిగినట్టు ఉంటుంది, ఒక యూనిఫార్మ్గా ఉంటుంది. ఇంతకీ మనం విండ్ స్పీడ్ వెలాసిటీ విత్ హైట్, వేగంతో గాలి యొక్క వేగాన్ని హైట్ తోటి పాటు మనం ఎందుకు స్టడీ చేయాలి? దీన్ని ఎందుకు మనం ఈ టాపిక్ మనం నేర్చుకోవాలంటే, మనం విండ్ ఎనర్జీని అంటే గాలి పవన శక్తిని విద్యుత్ శక్తి కింద మార్చాలి, లేదా మెకానికల్ ఎనర్జీ కింద మార్చాలంటే మనం విండ్ టర్బైన్ ఉపయోగించుకుంటాం. విండ్ ఎనర్జీ కన్వర్షన్. కాబట్టి పవన శక్తిని విద్యుత్ శక్తి కింద, విండ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మార్చాలంటే మనం విండ్ టర్బైన్ ఉపయోగించుకుంటాం. మరి విండ్ టర్బైన్ ఏ ప్రాంతంలో ఉండాలి, ఏ ప్రాంతంలో నిర్మించాలి, ఎంత హైట్లో విండ్ టర్బైన్ మనం ఇన్స్టాల్ చేయాలి, ఎంత హైట్లో చేస్తే మనకి అవసరమైనటువంటి ఉపయోగకరమైనటువంటి గాలులు, విండ్స్ మనకి వేస్తాయి, ఎంత హైట్లో మనం టర్బైన్ నిర్మించాలి, అంటే ఏ స్థానంలో నిర్మించాలి, ఏ ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత హైట్లో మనం విండ్ టర్బైన్ రెక్కలను మనం బిగించాలి అనేది తెలుసుకోవడం కోసం మనం ఈ విండ్ ఎనర్జీ వేరియేషన్, విండ్ స్పీడ్ వెలాసిటీ వేరియేషన్ విత్ హైట్ అని మనం నేర్చుకుంటాం. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు అనువైన ప్రాంతాలు, అంటే ఏ ప్రాంతం దగ్గర గాలులు మనకి ఉపయోగకరంగా ఉంటాయి, విండ్ ఎనర్జీ కన్వర్ట్ చేయడానికి కన్వీనియంట్గా ఉండేటువంటి హైట్స్ ఎంత హైట్స్లో ఉంటాయి, విండ్ ఎనర్జీ కన్వీనియంట్గా ఉండే ప్లేస్లు ఎలా ఉంటాయి, ఎంత వేగం ఉంటే మనం విండ్ ఎనర్జీని ఈజీగా మనం కన్వర్ట్ చేయొచ్చు. దానికోసం మనం విండ్ వేరియేషన్ విత్ హైట్, ఎత్తుతో పాటు గాలి యొక్క వేగాన్ని మనం స్టడీ చేస్తాం. అంటే మనం 10 మీటర్స్ హైట్లో టర్బైన్ పెట్టాలా, 50 మీటర్స్ హైట్లో టర్బైన్ పెట్టాలా, 100 మీటర్స్ హైట్లో టర్బైన్ పెట్టాలా, 200 మీటర్స్ హైట్లో టర్బైన్ పెట్టాలా, ఎంత హైట్లో పెడితే మనకి అనువైనటువంటి గాలులు వేస్తాయి అది దానికోసం ఈ విండ్ స్పీడ్ వేరియేషన్ని మనం విండ్ వెలాసిటీ యొక్క మార్పు హైట్ తోటి పాటు ఏ విధంగా ఉన్నదనేది నేర్చుకుంటాం. ఓకే, ఏం చెప్పాను? విండ్ వెలాసిటీ ఇప్పుడు కూడా సర్ఫేస్ అది భూమి ఉపరితలం మీద శూన్యం ఉంటుంది. కారణం ఏంటి? ఈ సర్ఫేస్ గరుకుతనం ఉంటుంది. దాన్ని ఏమంటారు? సర్ఫేస్ రఫ్నెస్. దాన్ని Z0 అంటారు. Z0 అంటే డిస్టెన్స్, 0 అంటే సర్ఫేస్, భూమి యొక్క ఉపరితలం. అక్కడ ఎలా ఉంటుంది? రఫ్నెస్. దాన్ని రఫ్నెస్ ఆఫ్ ది లెంగ్త్ అంటారు. దాన్ని గరుకుతలం యొక్క పొడవు. అది కొంత హైట్ ఉంటుంది. ఎంత హైట్ ఉంటుంది? ఇంచుమించు 10 మీటర్లు ఉంటుంది. అంటే యావరేజ్ హైట్ మన చెట్లు, వృక్షాలు, బిల్డింగ్లు, పొలాలు, ఇండస్ట్రీసు, ఈ అడవులు, ఎడారులు, నీరు ఇవన్నీ కూడా ఈ భూమి ఉపరితలం మీద డిజాగ్రగా ఉంటుంది, దిగుడుగా ఉంటుంది. దాన్ని మనం సర్ఫేస్ రఫ్నెస్ అంటాం. కాబట్టి ఆ సర్ఫేస్ రఫ్నెస్ సర్ఫేస్ మీద వేస్తున్నటువంటి గాలి యొక్క వేగము అవి ఏం చేస్తూ ఉంటాయి? వేగాన్ని వెనక్కి లాగేస్తూ ఉంటాయి, రిటార్ట్ చేస్తూ ఉంటాయి, వేగాన్ని పెరగనివ్వవు. కాబట్టి అంత వేగము 0 ఉంటుంది. యాజ్ యూ గో అండ్ ఇంక్రీజెస్, హైట్ పెరిగి కొద్ది నాకు ఇక్కడ ఆరిజిన్ నుంచి విండ్ వెలాసిటీ గ్రాడ్యువల్గా పెరుగుతుంది. పెరిగిన తర్వాత మళ్ళీ తగ్గి మళ్ళీ అబ్నార్మల్గా పెరుగుతుంది. దీన్నే ఎర్రటిక్ నేచర్ అంటే. అలజడిగా ఉంటుంది, సుడులు తిరుగుతున్నటువంటి గాలి. అంటే అటువంటి అంటే ఎంత హైట్? D + Z0 ఈ హైట్లో స్టడీగా పెరిగింది ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి మళ్ళీ మార్పు, డీవియేషన్ వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి స్టడీగా పెరగడం మొదలుపెట్టి. అంటే మనం ఏదైనా ఒక టర్బైన్ మనం నిర్మించుకోవాలంటే, విండ్ టర్బైన్ నిర్మించాలంటే ఇక్కడ ఎయిర్ వెలాసిటీలో ఎత్తుతో పాటు మార్పు యూనిఫామ్గా లేదు, సిస్టమేటిక్గా లేదు. కాబట్టి ఈ బిలో హైట్లో మనం టర్బైన్ని నిర్మించకూడదు. కాబట్టి మనం టర్బైన్ నిర్మించాలంటే ఈ పై భాగానికి అంటే దీని ఎత్తుకంటే ఇంకా ఎత్తులోనే మనం టర్బైన్ నిర్మించాలి తప్ప ఈ లోవర్ హైట్లో అంటే 100 మీటర్ల లోపల అంత తక్కువ హైట్లో మనం టర్బైన్ నిర్మిస్తే ఉపయోగపడుతుంది. కారణం ఏంటంటే అక్కడ ఉన్న గాలి యొక్క క్యారెక్టరిస్టిక్స్, గాలి యొక్క వేడి వేగము నాకు కంటిన్యూస్గా చేంజ్ అయిపోతుంది, ఎర్రటిక్గా ఉంటుంది.
చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం విండ్ టర్బైన్ని ఎక్కడ నిర్మించాలి, ఎంత హైట్లో నిర్మించాలి అని తెలుసుకోవడానికి ఈ విండ్ స్పీడ్ వేరియేషన్ మనం స్టడీ చేస్తాం. మరి ఏం చెప్తున్నాను, విండ్ వెలాసిటీ జీరో అంటున్నాను. ఇవి ఉపరితలం మీద పైకి సర్ఫేస్ నుంచి పైకి వెళ్ళి కొద్ది విండ్ వెలాసిటీ గ్రాడ్యువల్గా పెరుగుతుంది, అంటే మార్పు చెందుతుంది. ఈ మార్పుని ఏమంటారంటే విండ్ షియర్ అంటారు. దీని ఏమంటారు మార్పుని? విండ్ షియర్. విండ్ షియర్ అంటే ద వేరియేషన్ ఆఫ్ విండ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు హైట్. ద వేరియేషన్ ఆఫ్ విండ్ వెలాసిటీ అంటే dv du by dz. ఇది విండ్ షియర్. u అంటే వెలాసిటీ, h అంటే z అంటే హైట్. చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ హైట్. The rate of change of velocity with respect to height is called wind shear. ఓకే, మార్పు ఎత్తుతో పాటు గాలి యొక్క వేగంలో మార్పు రేటును నేను ఏమంటాను విండ్ షియర్ అని అంటారు. విండ్ షియర్ అని అంటారు. ఏం చెప్తున్నప్పుడు విండ్ వెలాసిటీ సర్ఫేస్ రఫ్నెస్ వల్ల ఉపరితలం నుంచి జీరో ఉంటుంది. ఉపరితలం నుంచి మనం పైకి వెళ్ళి ఈ ఉపరితలం నుంచి ఒక కొంత ప్రదేశము, ఎంత ప్రదేశము, ఇక్కడ బిల్డింగ్లు, ఇక్కడ గృహాలు ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, మనకి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి, పెద్ద విలేజెస్ ఉన్నాయి, టౌన్స్ ఉన్నాయి, మున్సిపాలిటీస్ ఉన్నాయి, మనకు ల్యాండ్స్ ఉంటాయి, పొలాలు ఉంటాయి, అడవులు ఉంటాయి. ఇవన్నిటిని కలిపి నేను ఏమంటానంటే సర్ఫేస్ రఫ్నెస్ ఈ ఉపరితలం మీద. కాబట్టి ఇక్కడ ఈ వెలాసిటీ ఈ వేగాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ జీరో, ఇక్కడేమో జీరో ఉంటుంది, వేగం గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ Z0 అనేది సర్ఫేస్ రఫ్నెస్, శూన్యాంశ భ్రంశం. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ ఆరిజిన్ జీరో హైట్ నుంచి ఇక్కడ నుంచి కనుక మన వేగాన్ని కనుక డిస్టెన్స్ మన స్పీడ్ హైట్ జీరో దగ్గర వెలాసిటీ జీరో ఉంటుంది, సర్ఫేస్ దగ్గర వెలాసిటీ పెరుగుతుంది. మరి ఈ వెలాసిటీ పెరుగుతున్నట్లయితే ఈ విండ్ వెలాసిటీ ఇక్కడ జీరో ఉందనుకోండి, నెక్స్ట్ అంటే ఎలా ప్రాపగేట్ అవుతుంది, ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? How the wind propagates in the medium? The wind propagates in the medium in the wave forms. తరంగాల రూపంలో ప్రయాణం చేస్తుంది. దాన్ని మనం అంటాం స్ట్రీమ్ లైన్స్ అంటారు, ధారారేఖలు అంటారు. అంటే ఇప్పుడు నీరు ఎలా ప్రవహిస్తుంది కాదు, నదుల్లో ధారారేఖలు అంటే ఉపరితలం కింద నది అడుగు భాగంలో ఉన్నటువంటి ఆ లిక్విడ్ లేయర్ వెలాసిటీ జీరో ఉంటుంది, మన పైకి వెళ్ళే కొద్ది వెలాసిటీ పెరుగుతూ ఉంటుంది. అదే స్ట్రీమ్ లైన్ అంటారు. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ వెలాసిటీ జీరో ఉంటుంది, ఈ తరంగాలకు వెలాసిటీ జీరో ఉంటుంది. ఈ తరంగాలన్నీ గాలి తరంగాల యొక్క వేగం పైకి వెళ్ళి మారుతూ ఉంటుంది. ఇప్పుడు దీని వేగం జీరో ఉంటుంది, దీనిపైన ఇంకో లేయర్ ఉంటుంది, ఇంకో స్ట్రీమ్ లైన్ ఉంటుంది. దీనికి వేగం ఉంటుంది, జీరో ఉంటుంది. మొదటి దానికి జీరో ఉంటుంది, నెక్స్ట్ లేయర్కి జీరో ఉంటుంది, వేగం ఉంటుంది ఎంతో కొంత. ఉదాహరణకి 5 మీటర్స్ పర్ సెకండ్ ఉంది. ఈ 5 మీటర్స్ పర్ సెకండ్ ఇది జీరో వేగంతో ఉంటుంది, 5 మీటర్స్ తోటి వేగం ఉంటుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంది. ఇదేమో జీరో తోటి ప్రవహిస్తుంది, జీరో స్థిరంగా ఉంది, ఇక్కడేమో వేగం 5 మీటర్లు పర్ సెకండ్. అంటే ఈ రెండింటి మధ్య ఇదేం చేస్తుంది, తక్కువ వేగంతో ఉన్నటువంటి ఈ లేరు వేగంతో ప్రయాణం చేస్తున్నటువంటి మొదటి తరంగాన్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం రిటార్డేషన్. అంటే వేగాన్ని వెనక్కి లాగుతుంది. దీన్నే టాంజెన్షియల్ ఫోర్స్ అంటారు, రిటార్డింగ్ ఫోర్సెస్ అంటారు. అంటే వెనక్కి లాగుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి తలము ఈ పైన ఉన్నటువంటి వేగం ప్రవహిస్తున్నటువంటి 5 మీటర్ల పర్ సెకండ్, ఉదాహరణకి 5 మీటర్ల పర్ సెకండ్తో ప్రవహిస్తున్న దాన్ని ఇదేం చేస్తే వెనక్కి లాగుతూ ఉంటుంది. అంటే ఈ రెండింటి మధ్య ఎటువంటి ఫోర్స్ ఉంది? రెండు లేయర్స్ మధ్య, రెండు ధారారేఖల మధ్య టాంజెన్షియల్ ఫోర్స్ ఉంది. దాన్నే మనం అంటాం టెక్నికల్గా రిటార్డింగ్ ఫోర్స్ అంటే రుణత్వరణము. అంటే వేగం పెరగదు, వేగాన్ని తగ్గిస్తూ ఉంటుంది. ఎదరికెళ్ళలేదు రెండో తరంగాన్ని ఈ స్ట్రీమ్ లైన్ ఏం చేస్తుంది, వెనక్కి లాగుతూ ఉంటుంది. దీనిపైన ఇంకో తరంగా ఉంటుంది, ఇంకొక స్ట్రీమ్ లైన్ ఉంటుంది. ఇది 5 మీటర్ల కంటే ఎక్కువ వేగంతో వస్తుంది. దీని వేగం తక్కువ, దీని వేగం ఎక్కువ. ఇదేం చేస్తుంది, తక్కువ వేగంతో ప్రవహిస్తున్నది ఎక్కువ వేగంతో ప్రవహిస్తుంది అని వెనక్కి లాగుతూ ఉంటుంది. ఆ రెండింటి మధ్య ఘర్షణ బలాలు పనిచేస్తూ ఉంటాయి, ఫ్రిక్షనల్ ఫోర్సెస్. దాన్నే టాంజెన్షియల్ ఫోర్సెస్, దాన్నే మనం రిటార్డింగ్ ఫోర్సెస్ అంటాం. కాబట్టి ఏ రెండు లేయర్స్ మధ్య తీసుకున్నా సరే మనకి వేగంలో మార్పు ఉంటుంది. అందువల్ల ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి వేవ్, ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి వేవ్ ఈ స్ట్రీమ్ లైన్ పైదాన్ని ఆగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకో స్ట్రీమ్ లైన్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఇది తక్కువ వేగం, ఇది ఎక్కువ వేగం ఉంటుంది. ఇదేం చేస్తుంది, ఎక్కువ వేగంతో దాన్ని వెనక్కి లాగుతుంది, రిటార్డింగ్ ఫోర్స్. దీనికంటే పైన ఇంకొక స్ట్రీమ్ లైన్ ఉంటుంది. ఈ రెండింటిలో మధ్య మరి రిలేటివ్ ఫోర్స్ ఉంటుంది. ఇది దీనిలా ఇలాగ మనం హైట్కి వెళ్ళి కొద్ది మనం ఏ రెండు లేయర్స్
తీసుకున్నా సరే, ఏ రెండు తరంగాలు తీసుకున్నా సరే వాటి మధ్య రిటార్డింగ్ ఫోర్స్ ఉంటుంది. అలా ఫోర్స్ ఉండబడితే కాబట్టి ఏం చేస్తుంది, వెళ్ళవలసిన వేగం కంటే ఎక్కువగా వెళ్తా ఉంటుంది. ఇలా కొంత హైట్ వెళ్ళేదాకా మనకు వేగం పెరుగుతుంది. ఓ పర్టికులర్ హైట్ దగ్గర ఇంకేం జరుగుతుందంటే ఆ రెండు లేయర్స్ మధ్య డిఫరెన్స్ ఆఫ్ వెలాసిటీ ఉండదు. రెండు ఒకే వేగంతో ప్రయాణం చేస్తాయి. ఇక్కడ ఉన్న లేయర్, ఇక్కడ దీనిపైన ఉన్న లేయర్ ఒకే వేగంతో ప్రయాణం చేస్తే ఆ రెండింటి మధ్య వ్యత్యాసం 0. రిలేటివ్ వెలాసిటీ 0. అంటే విండ్ షియర్, అంటే దాన్ని మనం అంటే du/dt విండ్ షియర్ అంటాం. ఆ విండ్ షియర్ వాల్యూ ఇక్కడికి వచ్చేసరికి 0 అయిపోతుంది ఒక పర్టికులర్ హైట్ దగ్గర. ఆ పర్టికులర్ హైట్ ఎంత, 2000 మీటర్స్ ఫ్రమ్ అబౌవ్ ది ఎర్త్. భూమికి 2000 మీటర్ల ఎత్తులో మనకి ఏమవుతుంది, విండ్ షియర్ వాల్యూ శూన్యమైపోతుంది. అంటే ఏ రెండు మనం స్ట్రీమ్ లైన్స్ తీసుకున్నా ఆ రెండింటి మధ్య రిలేటివ్ వెలాసిటీ 0 అయిపోతుంది. అంటే ఈ రెండు తరంగాలు ఒకే వేగంతో ప్రయాణం చేస్తాయి. ఒకదాని ఒకటి వెనక్కి లాగదు. ఇంకా అంటే యూనిఫార్మ్ వెలాసిటీ రెండు ప్రయాణం చేస్తాడు. ఎక్కడ వరకు ఒక పర్టికులర్ హైట్ దాటిన తర్వాత, ఏ పర్టికులర్ హైట్ దాకా అయితే మన విండ్ షియర్ వాల్యూ 0 అవ్వట్లేదు, ఇక్కడ దాకా అవ్వట్లేదు, ఇక్కడ నుంచి అయిపోతుంది. ఈ పొజిషన్ ఇంకా పైకి వెళ్ళాం అనుకోండి, ఇంక విండ్ షియర్ వాల్యూ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ du/dz వాల్యూ 0 అయిపోతుంది. అక్కడ ఈ పర్టికులర్ హైట్ దాటితే ఆ పర్టికులర్ హైట్ నేను ఏమంటానంటే గ్రేడియంట్ హైట్స్ అని అంటాను. గ్రేడియంట్ హైట్ ఈజ్ ద హైట్ from the surface of the earth at which the wind shear becomes 0. విండ్ షియర్ విలువ శూన్యం అవుతుంది. ఏ పర్టికులర్ ఉపరితలం నుంచి ఎంత హైట్లో తీసుకుంటే మన విండ్ షియర్ వాల్యూ మార్పు రేటు, వేగంలో మార్పు రేటు శూన్యం అవుతుందో ఆ హైట్ని నేను ఏమంటాను గ్రేడియంట్ హైట్. జనరల్గా భూమి ఉపరితలం నుంచి ఎంత హైట్ ఉంటుంది, అది 2000 మీటర్స్. 2000 మీటర్స్ అంటే 2000 మీటర్స్ దాటిన తర్వాత ఈ విండ్ వెలాసిటీ హైట్ తోటి పాటు మార్పు ఉండదు. మార్పు ఉండదంటే ఎంత హైట్ వెళ్ళినా ఒకటే వెలాసిటీ ఉంటుంది. సమానమైన వేగంతో ప్రవహిస్తుంది తప్ప ఈ తరంగాల మధ్య లేదా స్ట్రీమ్ లైన్స్ మధ్య వేగంలో మార్పు అనేది ఉండదు. ఇక్కడ వరకే మార్పు ఉంటుంది. అంటే రిటార్డింగ్ ఫోర్స్ ఇది ఇక్కడ వరకు పనిచేస్తుంది. ఈ హైట్ ని నేను ఏమంటాను గ్రేడియంట్ హైట్ అంటాను. ఇక్కడేమో వెలాసిటీ శూన్యం ఉంటుంది ఉపరితలం మీద. కారణం ఏంటి, సర్ఫేస్ రఫ్నెస్ అని చెప్పాను. కొంత సర్ఫేస్ రఫ్నెస్ ఉంటుంది, బిల్డింగ్స్ ఉంటాయి అన్ని. ఇక్కడ దీన్నే మనం ఏమంటాం, ఇది ఎంతవరకు ఉంటుంది, ఇంచుమించు భూమి ఉపరితలం నుంచి ఇంచుమించు దాన్ని మనం క్యాపిటల్ హెచ్ అనుకున్నట్లయితే 10 మీటర్స్ ఉంటుంది. ఎంత, 10 మీటర్లు. భూమి ఉపరితలం నుంచి 10 మీటర్లు. అంటే భూమి ఉపరితలం నుంచి 10 మీటర్ల మధ్యలో నాకు ఈ వేగంలో మార్పు, వేగంలో మనకి అసమానతలు ఎక్కువగా ఉంటాయి, డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటాయి, ఎరిటిక్గా ఉంటాయి. కాబట్టి మనం విండ్ టర్బైన్ నిర్మించాలంటే ఈ 10 మీటర్స్ లోపల తక్కువ హైట్లో మనం విండ్ టర్బైన్ మనం నిర్మించకూడదు. మన గాలిలో ఎటువంటి గాలిలో ఉపయోగపడితే దాన్నే మనం నిర్మించుకోవాలి. ఇది D+Z0. దాన్నే మనం అంటామంటే హైట్ ఆఫ్ ది లోకల్ డిస్టర్బెన్స్. లోకల్ డిస్టర్బెన్స్ అంటే ఇది లోకల్ డిస్టర్బెన్స్ అంటే ఇండస్ట్రీస్ వల్ల, బిల్డింగ్ల వల్ల, చెట్ల వల్ల, మనకి మనుషుల వల్ల, పొలాల వల్ల, అడవుల వల్ల వచ్చినటువంటి డిస్టర్బెన్స్. ఈ హైట్ అంతా ఇంచుమించు 10 మీటర్స్ ఉంటుంది సర్ఫేస్ నుంచి, భూమి నుంచి. దీన్ని D+Z0 దీన్ని ఏమంటారు హైట్ ఆఫ్ ది లోకల్ డిస్టర్బెన్స్. కాబట్టి ఫైనల్గా మనం ఏం చెప్పుకుంటాం, ఈ లోకల్ డిస్టర్బెన్స్ 0 నుంచి 10 మీటర్స్ దాకా లోకల్ డిస్టర్బెన్స్ వల్ల నాకు వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మరి ఇరిటేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మటుకు ఒక సిస్టమేటిక్గా ఒక ఫార్ములాని ఫార్మ్ అవుతుంది, ఒక ఫార్ములాని ఫార్ములా అవుతుంది. దాన్ని మనం ఏమంటారంటే ప్రాండల్ లాగరిథమిక్ హైట్ అంటే లా మోడల్, ప్రాండల్స్ లాగరిథమిక్ మోడల్. ఇక్కడ వరకు మనం ఏం చెప్తున్నాం, 0. కాబట్టి ఇప్పుడు 0 భూమి ఉపరితలం నుంచి గ్రేడియంట్ హైట్ ఎంత చెప్పాను. గ్రేడియంట్ హైట్ అంటే ఏ పొజిషన్ గ్రేడియంట్ హైట్ అంటారు, విండ్ షియర్ వాల్యూ శూన్యం ఎంత హైట్ దగ్గర 0 అవుతుంది. ఇక్కడ నుంచి అంటే ఇక్కడ వరకు విండ్ షియర్ ఉంటుంది లోపల. ఇది దాటితే మనం దాన్ని ఏమంటారు ఫ్రీ అట్మాస్ఫియర్ అంటారు. ఇక్కడ ఫ్రీ అట్మాస్ఫియర్ లో విండ్ షియర్ ఉండదు. అంటే ఏ రెండు తరంగాల మధ్య లేకపోతే వేవ్స్ మధ్య రిటార్డింగ్ ఫోర్స్ అనేది పనిచేయదు, 0 అయిపోతుంది. అంటే రెండు తరంగాలు ఒకే వేగంతో ప్రయాణం చేస్తాయి ఈ పైనుంచి. దీన్ని మనం ఏమంటారు ఫ్రీ అట్మాస్ఫియర్, స్వేచ్ఛ వాతావరణం అంటాం. ఈ స్వేచ్ఛ వాతావరణం ఎంత హైట్ లో ఉంటుంది అంటే గ్రేడియంట్ హైట్. ఎక్కడది 200 మీటర్స్. కాబట్టి ఈ 200 మీటర్స్ వరకు కూడా మనం ఏం చేస్తున్నాం, విండ్ స్పీడ్ నాకేమో హైట్ పెరిగి కొద్ది ఇక్కడేమో ఎరోటిక్గా ఉంది, ఇక్కడ నుంచి యూనిఫామ్గా గ్రాడ్యువల్గా ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతాం. అంటే దెర్ ఇస్ వేరియేషన్ ఆఫ్ విండ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు హైట్ అప్ టు ఏ గ్రేడియంట్ హైట్. ఈ గ్రేడియంట్ హైట్ తర్వాత వేగం మారదు, ఒకటే వేగం స్ట్రైట్గా ఉంటుంది. ఎంత హైట్ పెరిగినా అదే వేగం ఉంటుంది, వేగంలో మార్పు ఉండదు. కారణం ఏంటి, దెర్ ఇస్ నో విండ్ షియర్. రెండు తరంగాల మధ్య నాకు ఎయిర్ మాలిక్యూల్స్ మధ్య ఎటువంటి రిటార్డింగ్ ఫోర్స్ అని ఉండదు. కాబట్టి గ్రేడియంట్ హైట్ అర్థమైంది కదండి, 200 మీటర్స్ అబౌవ్ ది సర్ఫేస్. ఏంటి కండిషన్ ఏంటి, du/dz = 0. ఇది వేగంలో మార్పు ఉండదు.
ఓకే, ఈ ఉపరితలం నుంచి భూమి ఉపరితలం నుంచి గ్రేడియంట్ హైట్ 200 మీటర్స్ ఈ మధ్యలో ఉన్నటువంటి మొత్తం ఎయిర్ లేయర్ ని ఏమంటారంటే ప్లానెటరీ బౌండరీ లేయర్ అంటారు. ఎక్కడి నుంచి ఎక్కడికి? భూమి ఉపరితలం ఫ్రమ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ ది గ్రేడియంట్ హైట్, అంటే 0 నుంచి 2000 మీటర్ల హైట్ లో ఉన్నటువంటి మొత్తం ఈ లేయర్ ని ఎయిర్ లేయర్ ని గాలి యొక్క తరంగాలను ఏమంటారు? ప్లానెటరీ బౌండరీ లేయర్ అంటారు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఫ్రమ్ 0 to 200 మీటర్స్. ఈ ప్లానెటరీ బౌండరీ రీజన్ ఈజ్ అగైన్ డివైడెడ్ ఇంటూ టూ లేయర్స్. ఇది 0 నుంచి 2000 మీటర్స్. ఇది దీన్ని మళ్ళీ రెండు భాగాల కింద విభజిస్తారు. 0 నుంచి అంటే సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ నుంచి 100 మీటర్స్ కనుక తీసుకున్నట్లయితే దాన్ని సర్ఫేస్ లేయర్ అంటారు. 0 నుంచి 100 మీటర్స్ సర్ఫేస్ లేయర్. ఈ సర్ఫేస్ లేయర్ లో మనకి చూడండి 0 నుంచి 100 మీటర్స్ లోనే 0 నుంచి గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. నాకేముంది స్పీడ్, విండ్ స్పీడ్ హైట్ పెరిగి పెరుగుతుంది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ పెరిగింది. అంటే దీన్నే ఎరోటిక్ నేచర్ అంటారు. ఎక్కడ వరకు ఉంటుంది ఈ మార్పులు, అటు ఇటు ఫ్లక్చుయేషన్స్ అప్ టు 100 మీటర్స్. భూమి నుంచి 100 మీటర్స్ వరకు ఇటువంటి వేరియేషన్ పెరగడం తగ్గడం దాన్ని ఎరోటిక్ నేచర్ అంటారు. కాబట్టి మరి ఇక్కడ ఈ లోపల మనం విండ్ టర్బైన్ నిర్మించకూడదు. మరి విండ్ టర్బైన్ నిర్మించాలంటే ఈ 100 మీటర్స్ లోపల మన టర్బైన్ దీనికంటే ఎక్కువ హైట్ లో మనం టర్బైన్ నిర్మించుకోవాలి తప్ప 100 మీటర్స్ లోపల మన టర్బైన్ తక్కువ హైట్ లో టర్బైన్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి. కారణం ఏంటి? అక్కడ విండ్ వెలాసిటీలో మార్పు ఇట్లా ఉంటుంది. ఇక్కడి నుంచి స్టడీగా పెరుగుతుంది వెలాసిటీ. కాబట్టి మనం విండ్ టర్బైన్ ఈ హైట్ ఏ హైట్ 100 మీటర్ల కంటే ఎక్కువ హైట్ లోనే విండ్ టర్బైన్ ఇన్స్టాల్ చేయాలి తప్ప లోపల 10 మీటర్స్ కి 20 మీటర్స్ కి 50 మీటర్స్ లో మనం విండ్ టర్బైన్ ని నిర్మించుకోవాలి. ఇది దీని యొక్క ప్రత్యేకత. కాబట్టి మొత్తం ఏం చేస్తున్నాం మనం? సర్ఫేస్ నుంచి గ్రేడియంట్ హైట్ వరకు ఉన్న మొత్తం లేయర్ ని ఏమంటారు? ప్లానెటరీ లేయర్ అంటారు. ఈ ప్లానెటరీ లేయర్ మళ్ళీ రెండు భాగాల కింద డివైడ్ చేసాం. సర్ఫేస్ లేయర్ ఎక్కడి నుంచి ఎక్కడికి? 0 నుంచి 100 మీటర్స్. ఈ 0 నుంచి 100 మీటర్స్ లో ఒక పద్ధతి ప్రకారంగా పెరగట్లేదు, పెరగడం తగ్గడం ఇలా అవుతుంది. కాబట్టి దీన్ని ఎరోటిక్ నేచర్ అంటారు. ఎంతవరకు ఉంటుంది ఈ ఎరోటిక్ నేచర్? 100 మీటర్స్ వరకు ఉంటుంది. ఈ లేయర్ ని మధ్యలో ఉన్నటువంటి గాలిని ఏమంటారంటే ఎయిర్ లేయర్ ని సర్ఫేస్ లేయర్ అంటారు. దీన్ని సర్ఫేస్ లేయర్ ఎక్కడి నుంచి ఎక్కడికి? 0 to 100 మీటర్స్. మరి 100 మీటర్స్ నుంచి 200 మీటర్స్ గ్రేడియంట్ హైట్ ఇక్కడ నుంచి యూనిఫామ్ గా స్టడీగా పెరుగుతుంది. ఈ లేయర్ ని ఏమంటారంటే ఎక్మన్ లేయర్. సైంటిస్ట్ శాస్త్రవేత్త పేరు ఎక్మన్ లేయర్. కాబట్టి సర్ఫేస్ లేయర్, ఎక్మన్ లేయర్ రెండు కలిపితే 0 to 100 ఏమో సర్ఫేస్ లేయర్, 100 మీటర్స్ టు 2000 మీటర్స్ ఏమో ప్లానెటరీ లేయర్. ఈ రెండింటి మొత్తాన్ని కలిపి ఏమంటారు? ప్లానెటరీ బౌండరీస్. ఇదేమో ఎక్మన్ ఫ్రమ్ 100 to 2000 మీటర్స్, సర్ఫేస్ లేయర్ 0 to 100. కాబట్టి మనం టర్బైన్ ఎక్కడ నిర్మించుకోవాలి, ఎంత హైట్ లో నిర్మిస్తే ఉపయోగం అన్నదే అది తెలుసుకోవడానికి, స్టడీ చేయడానికి మనం ఈ గ్రాఫ్ను మనం ఈ విండ్ స్పీడ్ వేరియేషన్ విత్ ఎత్తుతో పాటు గాలి యొక్క బడిలో లేదా వేగంలో మార్పును మనం స్టడీ చేస్తాం. కాబట్టి మనకి ఫైనల్ గా ఏమని తెలిసింది? మనం 0 to 100 మీటర్స్ బిలోలో మన టర్బైన్ హైట్ అంటే ఎక్కడికంటే పైకి ఈ ఏరియాలో అంటే అబౌవ్ 100 మీటర్స్ మనం నిర్మించాలి తప్ప బిలో చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే వేరియేషన్స్ ఇలా ఉన్నాయి. ఓకే, కాబట్టి ఇక్కడ వెలాసిటీ 0 ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ సర్ఫేస్ రఫ్నెస్ ఇంచుమించు 10 మీటర్లు ఉంటుంది. దాన్ని క్యాపిటల్ హెచ్ అంటారు. ఈ సర్ఫేస్ రఫ్నెస్ హైట్ ఆఫ్ ది డిస్టర్బెన్స్ లోకల్ హైట్ ఆఫ్ ది లోకల్ డిస్టర్బెన్స్ ని 0. ఇదేమో సర్ఫేస్ Z0 అంటే రఫ్నెస్ గొలుపుతలం పొడవు, స్మాల్ d అంటే జీరో ప్లేన్ డిస్ప్లేస్మెంట్ అంటే శూన్యాంత స్థానభ్రంశం. అంటే గాలిలో స్థానభ్రంశం శూన్యం అని అర్థం. అంటే గాలి వేగంలో 0, వేగంలో మార్పు ఉండదు. అంటే వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వదు, అంటే స్టడీగా ఉంటుంది. ఎంత హైట్? d, దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. జీరో ప్లేన్ డిస్ప్లేస్మెంట్. ఈ రెండింటిని కలిపితే ఏమంటారు? హైట్ ఆఫ్ ది లోకల్ డిస్టర్బెన్స్. ఈ హైట్ ఆఫ్ ది లోకల్ 0 నుంచి హైట్ ఆఫ్ ది లోకల్ డిస్టర్బెన్స్ ఇంచుమించు దాన్ని మనం ఏమంటామంటే క్యాపిటల్ హెచ్. అది ఎంత ఉంటుంది? ఇంచుమించు 10 మీటర్స్. ఓకే, కాబట్టి ఈ గాలి యొక్క వేగం అనేది విండ్ వెలాసిటీ, ఇది డిస్టెన్స్, విండ్ వెలాసిటీ x యాక్సిస్, హైట్ ఏమి తీసుకుంది. హైట్ తోటి పాటు ఇక్కడ డిజార్డర్ లో ఉంది. కాబట్టి మనం ఈ సర్ఫేస్ లేయర్ లో విండ్ వెలాసిటీ ఏ విధంగా మారుతుందో తెలుసుకోవడం కోసమని ఒక ఊహాత్మకమైనటువంటి ఒక మోడల్ అంటే ఒక మ్యాథమెటికల్ మోడల్ డిజైన్ చేశారు. దానికి ప్రూఫ్ అది ఏముండదు, అంటే ఎక్స్పీరియన్స్ ద్వారా లేదా అలా అనుభవం ద్వారా ఒక మ్యాథమెటికల్ గా ఒక ఫార్ములాని డిజైన్ చేశారు, మోడల్ డిజైన్ చేశారు. దేనికోసం? ఇన్ ఆర్డర్ టు స్టడీ ద వేరియేషన్ ఆఫ్ ది విండ్ వెలాసిటీ బిట్వీన్ 0 to 100 మీటర్స్.
0 నుంచి 100 మీటర్స్ దాన్ని ఏమంటాం సర్ఫేస్ లేయర్. ఈ సర్ఫేస్ లేయర్లో గాలి యొక్క వేగాన్ని తెలుసుకోవడం కోసం ఎందువల్ల ఒక సిస్టమేటికల్ లేదు కాబట్టి ఒక మ్యాథమెటికల్ మోడల్ని, ఒక హైపోథెటికల్ మోడల్ని దాన్ని ఏమంటారంటే ప్రాంటల్స్ లాగరిథమిక్ లా మోడల్, దాన్ని డిజైన్ ఫార్ములేట్ చేశారు. ఆ ఫార్ములా ప్రకారంగా ద విండ్ వెలాసిటీ అట్ డిస్టెన్స్, ద విండ్ యూ అంటే వెలాసిటీ, ద విండ్ వెలాసిటీ అట్ డిస్టెన్స్ z మీటర్స్ ఈస్ గివెన్ బై v ఇంటూ లాగరిథమ్ ఆఫ్ z మైనస్ d బై z0. ఇది uz అంటే ద వెలాసిటీ, దాన్ని మనం అంటాం మీన్ విండ్ స్పీడ్ అది మీన్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు హైట్. ఎక్కడ ఏ రీజియన్ లో? ఇది సర్ఫేస్ రీజియన్, సర్ఫేస్ లేయర్. అంటే 0 నుంచి 100 మీటర్స్ లో మనకి విండ్ వెలాసిటీలో మార్పును ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక మ్యాథమెటికల్ మోడల్ ని డిజైన్ చేశారు, ఫార్ములేట్ చేశారు. దాన్ని ప్రాంటల్స్ లాగరిథమిక్ లా మోడల్ అంటారు. యూజెడ్ దాని ప్రకారంగా ద వెలాసిటీ ఆఫ్ ది విండ్ అట్ హైట్ z is given by v into logarithm of z minus d by z0 where uz is the మనకు కావాల్సినటువంటి వెలాసిటీ. ఈ హైట్ ని ఎంత వేగం ఉంటుంది? z అనే హైట్ లో ఉండే గాలి యొక్క వేగం v అనుకున్నట్లయితే ఈజ్ గివెన్ బై v. v అంటే క్యారెక్టరిస్టిక్ స్పీడ్ అభిలక్షణం యొక్క వడి, క్యారెక్టరిస్టిక్ స్పీడ్ ఆఫ్ ది ఎయిర్ ఇంటూ లాగరిథమ్ ఆఫ్ z మైనస్ d బై z0. z0 అంటే ఏం చెప్పిన రఫ్నెస్ లైన్, z0 అంటే రఫ్నెస్ లైన్, d అంటే జీరో ప్లేన్ డిస్ప్లేస్మెంట్, శూన్యతల స్థానభ్రంశము. అంటే ఈ డెరివేషన్, ఈ ఫార్ములాకి ఒక సిస్టమేటిక్ ఒక ఎజంప్షన్ చేసుకుని మ్యాథమెటికల్గా ఊహించుకుని ఊహాత్మకంగా మ్యాథమెటికల్గా ఎలా ఉండొచ్చు, ఎలా జరుగుతుంది, ఎలా వేరియేట్ అవుతుందని ఒక మోడల్ని ఎవరైనా డిజైన్ చేశారు. ఆ మోడల్ని ఏమంటారు? ప్రాంటల్స్ లాగరిథమ్ మోడల్. ఎక్కడ ద వేరియేషన్ ఆఫ్ విండ్ వెలాసిటీ బిట్వీన్ 0 to 100 మీటర్స్. అంటే సర్ఫేస్ లేయర్లో గాలి యొక్క వేగము హైట్తో పాటు ఎలా మారుతుందో తెలుసుకోవడానికి ఆ ఫార్ములా సూట్ అవుతుందని మనకి ఒక ప్రపోజ్ చేశారు. అది ఇకపోతే మిగిలినది స్టాండర్డ్ విండ్ స్పీడ్ మెజర్మెంట్ ఆఫ్ అండ్ టేకెడ్ హై. కాబట్టి విండ్ వెలాసిటీ మనం ఏం చెప్పిన, విండ్ వెలాసిటీ సర్ఫేస్ రఫ్నెస్ ఎంత ఉంటుందని చెప్పి 0 నుంచి 10 మీటర్స్ క్యాపిటల్ హెచ్. అంటే ఈ 0 నుంచి క్యాపిటల్ హెచ్ అంటే 10 మీటర్స్ లోపల మన వెలాసిటీ కొలవడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి మనకి విండ్ వెలాసిటీని అబోవ్ 10 మీటర్స్ అంటే ఈ సర్ఫేస్ ఈ సర్ఫేస్ ఇక్కడ నుంచి ఉపరితలం నుంచి కొలవడం బదులుగా ఎక్కడి నుంచి కొలవాలి? ఈ సర్ఫేస్ రఫ్నెస్ దాటిందంటే అంతవరకు ఉంది 10 మీటర్స్. కాబట్టి మన విండ్ వెలాసిటీ 10 మీటర్స్ నుంచి కొలవాలి, పైనుంచి కొలవాలి తప్ప కింద కొలవడం వల్ల ఉపయోగం లేదు. అదే చెప్తాను. ద స్టాండర్డ్ విండ్ స్పీడ్ మెజర్మెంట్ ఆఫ్ అండ్ టేకెన్ అట్ హైట్ 10 మీటర్స్ ఫ్రమ్ ది గ్రౌండ్ సర్ఫేస్. ఒక గ్రౌండ్ సర్ఫేస్ నుంచి 10 మీటర్ నుంచి పైకి యూజువల్గా కొలిసే గాలి యొక్క వేగాలు 10 మీటర్లు ఉపరితలం పైకి వెళ్ళిన తర్వాత కొలవాలి తప్ప మనం సర్ఫేస్ మీద మన విండ్ వెలాసిటీని మనం కొలవకూడదు. ఎక్కడి నుంచి మన వెలాసిటీ చూడండి, ఇది డాటెడ్ లైన్ చూడండి, ఇక్కడ ఇది విండ్ వెలాసిటీ. యాక్చువల్గా ఇలా విండ్ వెలాసిటీ 0 దగ్గర 0 నుంచి ఇలా పెరగాలి, కానీ అలా పెరుగుతుందా? ఎరాటిక్గా పెరుగుతుంది, డిసార్డర్ ఇష్టం పెరుగుతుంది. దాని ఫార్ములా ఇది. మరి ఒరిజినల్గా ఈ విండ్ వెలాసిటీ హెచ్తో పాటు వేరియేషన్ ఎక్కడి నుంచి కానీ కొలిసినట్లేదు. ఎక్కడి నుంచి? సర్ఫేస్ రఫ్ నుంచి కొలవాలి. జనరల్గా ఎక్కడి నుంచి కొలిస్తే మనకు ఉపయోగం లేదు కాబట్టి సర్ఫేస్ రఫ్ 10 మీటర్స్ కొలిస్తే ఈ విండ్ వేరియేషన్ హైట్తో పాటు ఎలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందో చెప్పే సమీకరణాన్ని నేను ఏమంటానంటే స్టాండర్డ్ ఫార్మ్, దాన్ని ఏమంటారు సింపుల్ ఎంపిరికల్ ఫార్ములా. ఇది కూడా ఊహాత్మకమైనటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా మనం నేర్చుకున్నాం. ఈ ఊహాత్మకమైనటువంటి ఒక ఫార్ములాని ఎస్టిమేట్ చేయాలి విండ్ వెలాసిటీ తెలుసుకోవడం కోసం. విండ్ వెలాసిటీ అట్ హైట్ z ఈజ్ గివెన్ బై uz is equal to uh into z by capital H to the power of alpha. కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి ఇదేంటి? ఈ ఫార్ములా ఏంటిది? ఈ ఫార్ములా 0 to 100 మీటర్స్ కి, దీన్ని ప్రాంటల్స్ లాగరిథమిక్ ఫార్ములా అంటారు. ఇక్కడ రెండో ఫార్ములా ఏంటి? రెండో ఫార్ములా ఎంపిరికల్ ఫార్ములా. ఈ ఎంపిరికల్ ఫార్ములా అంటే దీనికి ప్రూఫ్ ఉండదు. ఈ ఎంపిరికల్ ఫార్ములా అంటే ఇక్కడ నుంచి విండ్ వెలాసిటీ 0 నుంచి విండ్ డిస్టెన్స్ సర్ఫేస్ నుంచి ఇలా పెరుగుతుంది. ఈ కర్వ్ దేనికి సంబంధించిన ఈక్వేషన్ uz is equal to uh into z by h into h to the power of alpha. అంటే ఈ ఫార్ములా ఎక్కడి నుంచి అప్లై చేయాలి? సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్ నుంచి కాదు. ఆ ఫార్ములా అప్లై చేసి ఫ్రమ్ ది స్టాండర్డ్ హైట్ ఆఫ్ రఫ్నెస్ అదంతా క్యాపిటల్ హెచ్ అంటారు దాన్ని. స్టాండర్డ్ హైట్ అంటే ఈ 10 మీటర్స్ బిలో తీయకుండా 10 మీటర్స్ అబోవ్ నుంచి మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం వెలాసిటీ. ఇక్కడ నుంచి కొలవడం మొదలు పెడతాం. ఇది స్టాండర్డ్ హైట్ అంటే అది సర్ఫేస్ రఫ్నెస్. అంటే
ఈ ఫార్ములా ఎక్కడ సెకండ్ ఫార్ములా ఎక్కడ నుంచి వస్తుంది ద విండ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు h మరి ఈ ఫార్ములా ఎక్కడ నుంచి వస్తుంది విండ్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్ సర్ఫేస్ భూమి యొక్క ఉపరితలం నుంచి ఇదేమో భూమి ఉపరితలం యొక్క 10 మీటర్ల పై నుంచి వేరియేషన్ అది సెమీ ఎంపిరికల్ ఫార్ములా అంటారు సింపుల్ ఎంపిరికల్ ఫార్ములా అంటారు దీన్ని ఇట్ ఈస్ గివెన్ బై uz is equal to z ఇందులో uz అంటే ద వెలాసిటీ ఆఫ్ ది విండ్ ఎట్ హైట్ h is equal to uh మీన్ విండ్ స్పీడ్ అట్ రిఫరెన్స్ హైట్ అంటే ఇది 10 మీటర్స్ హైట్ ఈ 10 మీటర్స్ దగ్గర సరాసరి వేగం ఎంత ఉంటుంది వాట్ ఇస్ ద మీన్ వాల్యూ ఆఫ్ వెలాసిటీ అది uh ఇంటూ z బై h z అంటే హైట్ h అంటే ఏం చెప్పాను రిఫరెన్స్ హైట్ h అంటే రిఫరెన్స్ హైట్ ఇట్స్ వాల్యూ ఇస్ 10 మీటర్స్ టు ది పవర్ ఆఫ్ ఆల్ఫా ఆల్ఫా అంటే ఏంటి ఆల్ఫా డిపెండ్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది రఫ్నెస్ సర్ఫేస్ రఫ్నెస్ మీద ఆల్ఫా వాల్యూ ఇట్ గ్రేటర్ దాన్ 1 ఉంటుంది 0.1 0.2 0.3 0 ఆల్ఫా వాల్యూ ఎక్కువ ఉందంటే రఫ్నెస్ ఎక్కువగా ఉందని అర్థం ఓకే అంటే ఆల్ఫా వాల్యూ మనం కాబట్టి మనం ఈ ఫార్ములా ప్రకారంగా విండ్ టర్బైన్ ఎక్కడ నిర్మించాలి 10 మీటర్స్ కంటే పైన తీసుకోవాలి ఈ ఫార్ములా ప్రకారంగా ఆల్ఫా వాల్యూ ఎక్కడ తక్కువగా ఉంటుంది అంటే ఏ ఏరియాలో ఏ సర్ఫేస్ దగ్గర ఆల్ఫా వాల్యూ తక్కువగా ఉంటుంది ఆల్ఫా వాల్యూ తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే మనం సెలెక్ట్ చేసుకుని అక్కడ మనం విండ్ టర్బైన్ ఇన్స్టాల్ చేసుకోవాలి బాగా రఫ్గా ఉంది అడుగు ప్రాంతం ఉంది లేకపోతే చెట్లు సిటీస్ ఉన్నాయి బిల్డింగ్లు మల్టీ స్టోరీ బిల్డింగ్లు ఉన్నాయి అక్కడ సర్ఫేస్ అనేవేనిగా ఉంది కాబట్టి అక్కడ సర్ఫేస్ రఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది అంటే ఆల్ఫా వాల్యూ ఎక్కువగా ఉంటుంది అక్కడ గాలులు యూనిఫామ్గా ఉండవు కాబట్టి ఆ ప్రాంతంలో మనం విండ్ టర్బైన్ నిర్మించకూడదు చెట్లు అడవులు ఉన్నాయి అడవుల్లో చెట్లు ఉంటాయి అక్కడ గాలి ఎరాటిక్గా ఉంటుంది కాబట్టి అక్కడ సర్ఫేస్ రఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది ఆల్ఫా వాల్యూ ఎక్కువగా ఉంటుంది అక్కడ మనం నిర్మించకూడదు అంటే ప్లేన్ సర్ఫేసెస్లో పొలాల్లో తక్కువగా ఉంటుంది ఆల్ఫా వాల్యూ ఫీల్డ్స్లో పొలాల్లో లేదా చెరువులు లేదా ఎడారుల్లో మనకి సర్ఫేస్ రఫ్నెస్ తక్కువగా ఉంటుంది ఆల్ఫా వాల్యూ తక్కువగా ఉంటుంది అటువంటి ప్రాంతాల్లో మనం విండ్ వెలాసిటీ స్టడీగా ఉంటుంది మనకి అటువంటి ప్రాంతాల్లో మనం విండ్ టర్బైన్ని ఇది విండ్ వెలాసిటీ వేరియేషన్ విత్ రెస్పెక్ట్ టు హైట్ ఎత్తుతో పాటు గాలి యొక్క బడిలో మార్పు ఇది డయాగ్రామ్ ఇవన్నీ బిల్డింగ్ సర్ఫేస్ రఫ్నెస్ ఇది 0 to 10 మీటర్స్ దీన్నే స్టాండర్డ్ హైట్ అంటారు దీన్నే సర్ఫేస్ రఫ్నెస్ అంటారు సర్ఫేస్ లేయరు ఎక్మన్ లేయరు టోటల్ ప్లానటరీ బౌండరీ లేయరు గ్రేడియంట్ హైట్ ఇది పైది ఫ్రీ అట్మాస్ఫియర్ ఎక్స్ యాక్సిస్ ఏం తీసుకున్నాం విండ్ స్పీడ్ తీసుకున్నాం వై యాక్సిస్లో హైట్ ఆఫ్ ది లేయర్ తీసుకున్నాం ఓకే థ్యాంక్ యూ